ఇండియా మొత్తం మీద తొలి మహిళా డ్రైవర్గా రికార్డు కైవసం సొంతం చేసుకున్నటువంటి లేడీ బస్ డ్రైవర్ సరితా నాయక్ ఈరోజు ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు. అంటే సర్వసాధారణంగా డ్రైవర్ అనగానే ఎక్కువగా మగవాళ్లే ఉంటారు. అది బస్సు అవ్వచ్చు, లారీ అవ్వచ్చు, కారు అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, ఏదైనా కూడా డ్రైవర్ అనగానే మగవాళ్లే ఎక్కువ ఉంటారు. కానీ ఇక్కడ అందుకు ఆడవాళ్ళు కూడా ఎందులో తక్కువ కాదు. మేము కూడా మగవాళ్ళకి సాటిగా ధీటుగా ఉంటాము. మేము కూడా మగవాళ్ళతో ఎక్కడ తక్కువ కాకుండా ప్రతి రంగంలోనూ మా ప్రతిభ మేము చూపించుకుంటాం అనే విధంగా ఈరోజు సరితా నాయక్ గారు దేశం మొత్తం మీద తొలి మహిళా డ్రైవర్గా ఆవిడ ఈరోజు పేరు సంపాదించుకున్నారు. కొన్ని విషయాలు ఎందుకు ఆవిడ డ్రైవర్గా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు, అసలు ఎలాంటి ఆలోచనలతో ఆవిడ ఈ డ్రైవర్గా రావాలి, డ్రైవర్గా చేయాలని ఎలా ఆలోచనలు వచ్చాయి, ఇంకా మిగతా విషయాలపైన కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అక్క నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డ్రైవర్ అంటే ఆషామాషి కాదు, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఈవెన్ డ్రైవింగ్ ఫీల్డ్లో కూడా కష్టాలు ఉంటాయి. ఎట్లా మీరు డ్రైవర్గా అసలు ఫస్ట్ ఎలా మీ ప్రయాణాన్ని సాగించారు, ఎక్కడ మొదలైంది? ఆటో నుంచి సార్. ఆటో ఊర్లో ఆటో నడిపాను అప్పట్లో. ఏ ఊరు? సంస్థ నారాయణపూర్, విలేజ్ వాయలపల్లి, సీతా నాయక్ తండా. ఓకే. చౌటుపల్లి వచ్చేదాన్ని తండా నుంచి. అక్కడ నుంచి చౌటప్పల్లో ఆటో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి 2-3 సారి వచ్చేదాన్ని. ఇక్కడ నుంచి నింపుకోపోవడం, అక్కడ డ్రాప్ చేయడం, మళ్ళీ అక్కడ నుంచి రావడం, మళ్ళీ డ్రాప్ చేయడం, అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిపోయేది, 6 వరకు. మళ్ళీ రిటర్న్ ఇంటి దగ్గర ట్రిప్ తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆటో తోలేటప్పుడు ఎంత సంపాదించేదాను అక్క? 300-400 అని. మీకు పెళ్ళయిందా? లేదు. అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ నాన్న ఉన్నారు, 4 అక్కలు ఉన్నారు. సో వాళ్ళకి పెళ్లి అయిపోయినాయి. సో నేనున్నాను. ఎందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు? అంటే సార్ లేదు, అట్లేం లేదు. అప్పట్లో అంటే నాన్నకి హెల్త్ బాగాలేదు. ఓకే. నేను స్టడీ చేసే మూమెంట్లో ఏమో నాన్నకి యాక్సిడెంట్ అయింది. డబ్బులు చాలా ప్రాబ్లం అవుతుంటే నేను ఆటో నడపడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంకా అక్క వాళ్ళు చూడాలి, అందరు చూడాలి అనేసి ఇల్లు కూడా లేదు అప్పట్లో. సో నేను ఇల్లు కట్టించా అప్పట్లో ఆటో నడిపి. అంత పెద్ద బిల్డింగ్ సార్, విలేజ్ లో మంచి ఇల్లు. సో దాని తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళకి తోడు ఉంటూ గడిపేదాన్ని. మళ్ళీ నాన్నకు అదే అప్పట్లో యాక్సిడెంట్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి నేను మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. ఏదన్నా బిఎస్సీ నర్స్ చేసుకుందాం అనేసి వచ్చాను. సో ఇక్కడ కూడా ఫీజు కట్టాలి, అప్పుడు 40,000 ఏమో కట్టాలి. నా దగ్గర లేవు అంత డబ్బులు. లేకపోతే ఇక నేను అక్కడే హాస్టల్ వార్డెన్గా ప్లస్ డ్రైవర్గా చేసేసుకున్నాను. 1 ఇయర్ చేసిన తర్వాత ఒక మేడం చూసి పరిచయం అయ్యారు. అట్లా తను అన్నారు, ఇట్లా ఢిల్లీలో డ్రైవర్ చేస్తున్నారు, అక్కడ జాబ్స్ మంచిగా ఉంటాయి, బేసిక్ శాలరీ 20,000 ఉంటుంది, వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే వెళ్తారా అనేసి అడిగారు. సో మనకు కావాల్సింది ఒక జాబే కదా సార్. వెళ్ళిపోయాను. ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది, అంటే రాను ఇంకా పెరుగుతూ ఉంటుంది, బాగానే ఉంటుంది అనేసి అంటే వెళ్ళిపోయాను. ఆజాద్ ఫౌండేషన్లో జాబ్ చేసా 2 ఇయర్స్. ఆజాద్ ఫౌండ్ తరపు నుంచే అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో 15 మెంబర్స్ వెళ్ళాము. నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా అప్పట్లో. ఆటో తోలుతూ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నా, నాచారం అనేసి ఇక్కడ బస్ ట్రైనింగ్ తీసుకున్నా. మన మల్లాపూర్ సైడ్ అక్కడ ట్రైనింగ్ స్కూల్ ఉంది. మళ్ళీ హెవీ లైసెన్స్ చేయించుకున్న తర్వాతనే నేను హోలీమేరీ కాలేజ్లో బస్ నడిపాను అనమాట. అక్కడ నార్సింగి నుంచి, గోల్కొండ పక్కన ఉంటుంది ఆ కాలేజ్, నార్సింగి నుంచి ఇక్కడ తీసుకొచ్చేదాన్ని కోటికి. మొత్తం గర్ల్స్ హాస్టల్, అది గర్ల్స్ స్కూల్ కాలేజ్ అది. సో వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసి వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేసేదాన్ని. కాలేజ్ హాస్టల్ ఒక్క దగ్గరే అక్కడ. కాకపోతే అప్పుడప్పుడు ఎగ్జామ్స్ పడతాయి కదా, ఇటు తీసుకురావాలి వాళ్ళకి, ఎక్కువ కోటి ఎక్కువ తీసుకొచ్చేదాన్ని. ఎన్నేళ్ళు బస్ నడిపావక్క? 1 ఇయర్, 2010లో. 2010లో 1 ఇయర్ నడిపావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫీల్డ్ లో ఉన్నావా? బస్ నడుపుతానే ఉన్నావా? మధ్యలో ఏమైనా జాబ్ చేసావా? మధ్యలో మళ్ళీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఏమో అనుకుంటా కార్ నడిపాను అనమాట. BMW, మర్సిడీస్, జాగ్వార్, రేంజ్ రోవర్, అన్ని కార్లు వచ్చు. అక్కడ ఢిల్లీలో అవే నడిపాయి ఎక్కువ. సో అన్ని నడిపిన తర్వాత డిటీసీలో వెళ్ళా, అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో. అక్కడ బస్సు 10 ఇయర్స్ కంప్లీట్, 11 ఇయర్స్ చేసా. ఇక ఇక్కడికి వచ్చేసా తెలంగాణ. ఇక్కడికి అంటే ప్రభుత్వం వారే నిన్ను గుర్తించారా, లేకపోతే నువ్వే అప్లై చేసుకున్నావా జాబ్? ప్రభుత్వం వారేం గుర్తించలేదు సార్. ఎందుకంటే ఇంతకుముందు వచ్చా, 6 months 7 months బ్యాక్ వచ్చా, అడిగాను
పోస్టులు చూస్తూనే ఉన్నాను. ఇంతకుముందు గవర్నమెంట్ వేసింది, వచ్చి అడిగితే ఇవ్వలే. మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేస్తే నేను అప్పట్లో ఎందుకో రాలే. అప్పుడు నాకు అక్కడ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటే నేను ఏదో రీజన్తో రాలేదు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ అడుగుదామనేసి వచ్చాను. అప్పుడు కూడా పోస్టులు పెడుతున్నాం అనేసి చెప్పారు. 35% మహిళలకు రిజర్వేషన్ ఉంది, ఎవరైనా వచ్చి చేసుకోవాలనేసి. సో అది చూసే నేను వచ్చాను ఒక 6 months బ్యాక్. వచ్చిన తర్వాత మా మినిస్టర్ సార్ ఉన్నారు, కోమటిరెడ్డి సార్, ఆయన అక్కడ పోయి కలిస్తే ప్రజావాణిలో సార్ ఏమో మన పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి పంపించాం. పొన్నం ప్రభాకర్ సార్ ఓకే అన్నారు అప్పట్లోనే. సో పోస్టులు పడుతున్నాయి, ట్రై చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి అని చెప్పారు. ఇంకా వెయిట్ చేస్తున్నా ఇంకా రాలే పోస్టులు. రాకపోతే మళ్ళీ వెళ్ళా సార్ దగ్గరికి. మళ్ళీ వెళ్తే సార్ ఏమన్నారంటే ఇంకా టైం పట్టుద్దమ్మా, ఈలోగా జేబీఎం కంపెనీలో చేసుకోండి, మేమే పెట్టిస్తున్నాం, పోస్ట్ రాగానే ఫస్ట్ పోస్ట్ మీకు ఇస్తాం అనేసి పెట్టించారనమాట. ఒక 20 days అవుతుంది అనుకో ఇప్పుడు. సో ఇక్కడ కూడా బాగానే మంచిగానే చేస్తున్నాను డ్యూటీ. నేను మార్నింగ్ 5 o'clock వస్తాను, ఆఫ్టర్నూన్ 2 o'clock. ఇక్కడ అంటే 28 ఇస్తున్నారు. లేదు, ప్రైవేట్ ప్లేస్ లో, ఇది ప్రైవేట్ ప్లేస్ లోనే ఇప్పుడు మీరు చేస్తున్నది. కానీ భవిష్యత్తులో అవకాశం ఉందా మీకు? అవకాశం ఉందని చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ చేసేస్తే ఇంకా బెస్ట్. అంటే ఇప్పుడు తొలి మహిళా డ్రైవర్ మీరు ఇండియా మొత్తం మీద, మీ సేవలో ఖచ్చితంగా ప్రభుత్వం యూజ్ చేసుకుంటుందని నా అభిప్రాయం. ఏమో అన్నా తెలియదు, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని బట్టి ఇవ్వాలి, 100% ఇవ్వాలి. సో మహిళ ఒక్కదాని కాదు, కాకపోతే ఒక డిగ్రీ చూస్తారనమాట కదా, అది ఒక డిగ్రీయే నాకు. రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకున్నారు, ఇవన్నీ మీకు ఎలిజిబుల్. అది కాకుండా మా పేరెంట్స్ కోసమైనా ఆలోచించి ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఏజ్డ్ అమ్మ కాలు ఎరిగింది, నాన్నకు కళ్ళు కనిపించవు, అమ్మ బెడ్ మీదనే ఉంటుంది. మనీ ప్రాబ్లం కూడా చాలా ఉంది నాకు. ఉన్న ఇల్లు అప్పట్లో అమ్మేసిన, సో ఇప్పుడు ఇల్లు కూడా లేదు, వాళ్ళని చూసుకునే రెంటెడ్ అమ్మకి మనీ అవసరమే. ఇంకా ఉంది ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇంకా ఎవరితో తీసుకునేది అవి కూడా ఉన్నాయి. ఇంకా కొడుకైనా కూతురైనా ప్రస్తుతం నువ్వే తల్లిదండ్రులకి, మీ అక్క వాళ్ళు ఎవరు కాపురాలు వాళ్ళవి కాబట్టి వాళ్ళు చూస్తారు సార్. కానీ ఇక వాళ్ళు కూడా పేదోళ్ళే కదా, ఉన్న స్థాయిలో కాదు కదా, మధ్యతరగతి కుటుంబం. అట్లా వాళ్ళు కూడా కూలీనాలు చేసుకుని బతికే. ఇద్దరు అక్కకి హస్బెండ్ చనిపోయారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సింగిల్ మదర్ ఎలా చూసుకుంటారు మీరు కూడా చెప్పండి. అయినా మాకు సపోర్ట్ గా ఉన్నారు. మాకు ల్యాండ్స్ ఏం లేవు, ఉన్న ల్యాండ్స్ డాడీ అమ్మేసి అక్క వాళ్ళ పెళ్లిళ్ళు చేశారు. అన్నయ్యలు ఎవరు లేరు. చిన్న తమ్ముడు ఉన్నాడు, ఆయన ఏం పని చేయరు. ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నావు అక్క, నీ కటింగ్ హెయిర్ అంతా? లేదు సార్, నేనంటే ఒక నాన్నేమో కొడుకు లేదని అలా పెంచారు అప్పట్లో. మధ్యలో వచ్చి నేను 10th అట్లా 7th వచ్చరికి నేను చేంజ్ అయ్యాను. ఆటో నడిపినప్పుడు నేను నా డ్రెస్లోనే ఉన్నాను, కాకపోతే బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మగవాళ్ళు. మా బావ ఉన్నారు, మా బావ చెప్పారు కదా, లేదమ్మా నువ్వు ఫస్ట్ డ్రెస్లోనే వచ్చి నీకు సపోర్ట్గా ఉంటుంది, ఎక్కువ ఎగస్టల్ కూడా చేయరనేసి అప్పటి నుంచి డ్రెస్ వేసుకున్నాను. కిరణ్ బేది మేడంకి బాగా ఫాలో అయ్యేదాన్ని. నీ వాలోకం, నీ వ్యవహారం అంతా అట్లాగే ఉందిలే. ఆవిడ కూడా హెయిర్ స్టైల్, ఆవిడ ఫాలోవర్ నాకు అర్థమైంది చూడగానే. కిరణ్ బేడి లాగే ఉంది ఆవిడ, మంచి ఫిజిక్ హెయిర్ అంతే ఉంటది సేమ్ నీకు లాగే. మేడం చాలా గొప్ప మనిషి, నాకు కలిశారు, అవార్డు ఇచ్చారు, మంచి హిమ్మత్ ఇచ్చారు, ఒక స్టోరీ బుక్ కూడా ఇచ్చారు నాకు. అది కూడా అప్పట్లో అంటే ఒక అవార్డు ఇవ్వడానికి వచ్చారు, ఏం చేయలేదు, వెళ్ళిపోయారు. చేశారు ఆమె 25,000 ఏమో ఇచ్చారు అప్పట్లో, ఇచ్చారు.